రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో భూకంపం వచ్చిన సమయంలో పెద్దగా భూమ్ అనే శబ్దం వచ్చింది. దీంతో అసలు భూకంపాలు సంభవించినప్పుడు ఈ భూమ్ అనే శబ్దం రావడానికి గల కారణం ఏంటి అనే సందేహం సహజంగానే వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. దౌలా ఖాన్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని జితేంద్ర సింగ్ తెలిపారు. భూమిలో ప్రకంపనలు సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమ్ అనే పెద్ద శబ్దం వినిపించింది. అసలు ఈ శబ్దానికి గల కారణం ఏంటనే దానిపై నిపుణులు కారణాలు వెల్లడించారు. సాధారణంగా తక్కువ లోతున ఉండే భూకంప కేంద్రం ఏర్పడినప్పుడు ప్రకంపన సమయంలో ఈ బూమింగ్ శబ్దాలు వినిపిస్తుంటాయి. భూకంపం సంభవించిన సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపాలు ఏర్పడిన సమయంలో అధిక ఫ్రీక్వెన్సీ కారణంగానే భూమి శబ్దం వస్తుందని జియోలాజికల్ సర్వే పేర్కొంది. కొన్నిసార్లు కంపనాలు జరగపోయినప్పటికీ భారీ శబ్దాలు ఏర్పడతాయని కూడా పేర్కొంది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉండే షాలో ఫోకస్ ఎర్త్ క్వేక్స్ గా పరిగణిస్తారు. కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వినిపిస్తాయి. తాజాగా ఢిల్లీ, బీహార్లో సంభవించిన ప్రకంపనలో భూకంప కేంద్రాలు దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతం సీస్మిక్ జోన్ 4లో ఉంది. మన దేశాన్ని మొత్తం 4 భూకంప మండలాలుగా విభజించారు. అందులో ఒకటి మండలం 2. ఇది 4.9 కన్నా తక్కువ తీవ్రత ఉండే ప్రాంతం. దేశ భూభాగంలో 40.93% ప్రాంతంలో ఇది సంభవించే అవకాశం ఉంటుంది. మండలం 2 దేశ భూభాగంలో 40.93%గా ఉంటుంది. దీనిలో కర్ణాటక పీఠభూమి, ద్వీపకల్ప ప్రాంతాలున్నాయి. ఇక 3వ మండలం 5 నుంచి 5.9 తీవ్రతను కలిగి ఉంటుంది. ఇది దేశ విస్తీర్ణంలో 30.79%గా ఉంటుంది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు 3వ మండల పరిధిలో ఉన్నాయి. భూకంప మండలం 4లో అధిక స్థాయి భూకంపాలు అంటే 6 నుంచి 6.9% తీవ్రతతో వస్తాయి. దేశంలో 17.49% భూభాగంలో ఈ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్లో ఉన్నాయి. ఇక మండలం 5లో 7 కన్నా ఎక్కువ తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. 10.79% భూభాగంలో 7% కన్నా ఎక్కువ తీవ్రమైన భూకంపాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మండలం 5 పరిధిలో ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. సహజంగా శక్తి విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. ఆ సమయంలో భూకంప కేంద్రం నుంచి అన్ని దిశల్లోనూ తరంగాలు ప్రయాణిస్తాయి. భూపలకాలు మానవ స్పర్శకు తెలియని స్థాయిలో నిరంతరం కదులుతూనే ఉంటాయి. అయితే ఆ సమయంలో భూపొరలు బలహీనంగా ఉన్న చోట్ల ఒక్కోసారి కంపనాలు సంభవిస్తాయి. భూపలకాలు అంచుల చుట్టూ తరచూ భూకంపాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు భారతదేశ భూపలక ఉత్తర దిశగా ఈశాన్యం వైపు కదులుతూ ఉంటుంది. ఈ పలక సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతుంది. మన దేశానికి పైభాగంలో ఉన్న యురేషియన్ భూపలక ఉత్తర దిశగా ఏడాదికి 2 సెంటీమీటర్ల చొప్పున కదులుతోంది. ఈ 2 పలకాల కదలికల్లో తేడా ఉండడం వల్ల భారత భూపలక యురేషియన్ పలకను ఢీకొడుతోంది. అందుకే హిమాలయాల ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవిస్తున్నాయి.
భూకంపాలు వచ్చిన సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతో పాటు స్వల్పకాలం వచ్చిన భూ తరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయి. భూకంపాలు ఏర్పడిన సమయంలో అధిక ఫ్రీక్వెన్సీ కారణంగానే ఈ భూమ్ అనే శబ్దం వస్తోంది.